మా అమ్మ చనిపోక ముందు వచ్చిన నిరాశ నాకు. సమాజంలో పెద్దోళ్ళు చనిపోతే దేవసాలు చేస్తారు, దాన్ని దేవసం అంటారు హిందువులు. లేకపోతే ఇంకేదో దానికి పేరు మారు పేరు చెప్తుంటారు. కిరిస్తాను కూడా ఏం చేశారంటే జ్ఞాపకార్థ పూడిక అంటారు. అది జ్ఞాపకార్థ పూడిక కాదు, పాడు పూడిక కాదు, దేవసం చేయటమేది. మా అమ్మకు నా మీద పెద్ద అనుమానం. నాయన పిలిచింది, ఏమ్మా నేను చచ్చిపోతే దినం చేయరు కదా, జ్ఞాపకార్థ పూడి పెట్టరు కదా, ఇంకెందుకు నీకు పెట్ట తీసుకొని పెట్టనని చెప్పేసాను. అటువంటి ఏముండవు, నేను క్రైస్తవుడిని, నేను లోక సంబంధం ఆచారాలు చేయనని చెప్పేసాను ప్రత్యేకించి. నాకు తెలిసిన ఆయన నువ్వు చేయవని అని. అందువల్ల వాస్తవానికి సంగతి ఏమంటే నేను క్రైస్తవుని అయిపోయిన తర్వాత దేవునితో సమాధానం పడుతున్న తర్వాత లోక సంబంధమైన ఈ వ్యర్థ ఆచారాలు చేయను అలాగే చెప్పాడు ప్రభునేష్. దేవునితో సమాధానం పరచబడిన తర్వాత లోకంతో సమాధానం లేదు, దాంతో శత్రుత్వమే. కాబట్టి నీకు ఇబ్బంది కలుగుద్ది. మీ నాన్న నేను ద్వేషిస్తుంది, తల్లిని ద్వేషిస్తుంది, నీ అత్తని ద్వేషిస్తుంది అని చెప్పేసి ప్రభువులో నా నమ్మకం. దేవుడితో సమాధానం పరచబడిన వారు ఆత్మ సంబంధాన్ని బతుకుతుంటే లోక సంబంధం ద్వేషించే మాట సహజమైన సమాచారం. కంగారు పడి అక్కడ సువార్త, అదే సువార్త వాస్తవం. వాస్తవానికి క్రిస్తాన మతంలో అంటే క్రీస్తు చెప్పుకునే జనంలో మధ్యలో కూడా ఏముందంటే ఆచారాలు చేయటం అనేది ఒక కార్యక్రమం ఉంది. లేకపోతే సమాజం ఏమనుకుంటుందో, బంధువుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని ఆలోచన చేసిన మనుషులు ఉంటారు. సువార్త నింద వచ్చింది శత్రుత్వం. కృష్ణుడు చెప్పాడు శత్రుత్వం నేనే పెట్టడానికి వచ్చానని చెప్పాను. కానీ శత్రుత్వం కొరకు నిలబడటానికి అవసరమైంది సువార్త. అందువల్ల దేని ఆచారాలతో వ్యవహారాలతో సమాధానపరచబడి నేను సువార్త అనేది అనే మాటలు వ్యర్థమైన మాటలు పలకూడదు. అందువల్ల క్రైస్తవులు నైస్గా ఏం చేశారంటే అది జ్ఞాపకార్థ పూడిక అని దేవసాన్ని జ్ఞాపకార్థ పూడిక మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు ఎదుర్కోవాలి సమాజాన్ని. ద్వేషము బట్టే ప్రభునామంతో ద్వేషం పట్టడం సిద్ధంగా ఉండాలి. అది విశేషమైన సంగతి. కాబట్టి హిందూ మతంలో ఉండే దేవసాన్ని లేకపోతే కర్మంత్రాన్ని లేకపోతే ఇంకేమంటారు జనాన్ని దాన్ని తీసుకొచ్చి క్రిస్తాన్ మతంలో పెట్టి మసిపూసేదానికి మారేడుగా చేసేది జ్ఞాపకార్థ పూడిక అని చేసేవాడు క్రైస్తవుడా, సువార్త విన్నవాడా, సువార్తను అనుసరించేవాడా? అందువల్ల ప్రభుత్వం ఎప్పుడైనా తగాదు పెట్టడానికి వచ్చి అంటున్నాడు. అది అలాంటి తగాదు పెట్టడానికి వచ్చాడు ఆయన. మాకు తగాదులు నేను సమాజంతో ఏకీపిస్తాను, మన ప్రభుత్వంతో కలిసిపోతాను, మా బంధువులతో ఏకీపిస్తాను అనేవాడు దేవుడితో సమాధానం పరిచిందని స్థితిలో నిలబడుతున్నాడా? సంగతులు ఆలోచించేది చాలా ప్రాముఖ్యమైనది. నేను చెప్పే సంగతి మీకు విడ్డూరంగా ఉండొచ్చు, నేను విడ్డూరమైన మనుషులాగా మీకు కనిపించవచ్చు, కానీ వాస్తవం అది సువార్త యొక్క వాస్తవం. ఎప్పుడైతే దేవుని ప్రేమించావో, దేవుడితో సమాధానం పడ్డావో, లోకంతో శత్రుత్వాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. సువార్త సమాధానం చాటించు. సువార్త చెప్పేవాడు రక్షణ సమాచారాన్ని వివరించాలి, రక్షించబడే సమాచారం చెప్పాలి. మూడవది సువార్త చెప్పేవాడు సియోను క్రిస్మస్ సంఘమా నీ దేవుడు వెళ్తున్నాడు, నువ్వు ఏ విషయం కంగారు పడక్కర్లేదు అని అభయం ఇవ్వాల్సిన వాడు ఉన్న సువార్త ప్రకటించుకున్నావు. అందువల్ల సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం వివరించు. సియోను నీ దేవుడు వెళ్తున్నాడు అని చెప్పే వాడిని పాదములు పర్వతం సుందరమైనవి అనే సమాచారం రక్షణ కలిగిస్తే సువార్త కార్యక్రమం అవుతుంది. నువ్వు నిజంగా సువార్తకుడు అయితే సువార్త చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? జనానికి కథలు చెప్తున్నావు కదా. కథలు చెప్తూ కాలం గడిపేవాడు సువార్తకుడు అనిపించుకోవడానికి ఎంతవరకు తగిన వాడు ఉంటాడో సువార్తను సాధించు, సమాధానం సంప్రదించు. సమాధానంలో శత్రుత్వం ఉంది, లోపల శత్రుత్వం ప్రకటించు.
రక్షణ సందేశం వినిపిస్తూ జీవితాలు మార్చుకోవాలి. మనుషులు మారుమనసు పొందాలి. అవయవాన్ని దేవుని నీతికి సాధనగా అప్పగించాలి. పాపం నుంచి విడుదల పొందాలి. విమోచించబడిన దిశలో నిలబడాలని ఎంతమంది చెప్తున్నారు? చెప్పిన తర్వాత జీవితం కొనసాగిస్తున్నారా? ఆ తర్వాత సియోను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనే సంగతి చెప్పే జనం ఉన్నారు ఈ రోజున. సియోను దేవుడు వెళ్తున్నాడు. క్రీస్తు ప్రభు ద్వారా దేవుడి మహావిశ్వాన్ని కాదు, క్రీస్తు ఈ లోకాన్ని అందులో ప్రత్యేకించి దేవుని ప్రజలు ఏర్పాటు చేస్తున్నాడు. మీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి కంగారే పడక్కర్లేదు. సువార్త